ప్రభుత్వ పాఠశాల ఆణిముత్యాలకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి విమాన ప్రయాణం కానుక అందించారు. విద్యార్థినుల అద్భుతమైన మార్కులు తనను ఎంతగానో గర్వపడేలా చేశాయని మంత్రి ఈ సందర్భంగా పేర్కొన్నారు. నల్గొండ జిల్లా తిప్పర్తి ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి ఫలితాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన 14 మంది విద్యార్థినులను రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. విద్యార్థినుల అద్భుతమైన మార్కులు తనను ఎంతగానో గర్వపడేలా చేశాయని మంత్రి పేర్కొన్నారు. గతంలో తాను ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ ప్రతిభ చాటిన ఈ 14 మంది పేద విద్యార్థినులకు వైజాగ్, అరకు పర్యటన కోసం విమాన టికెట్లను మంత్రి తన చేతుల మీదుగా అందజేశారు. ఆకాశంలో ఎగిరే విమానాన్ని చూస్తూ ఎప్పటికైనా అందులో ప్రయాణించాలనే పేద విద్యార్థుల కలలను సాకారం చేయడం మాటల్లో చెప్పలేని ఆనందాన్ని ఇస్తోందని ఆయన అన్నారు. పేదరికం అనేది ఎన్నటికీ ప్రతిభకు అడ్డు కారాదన్నదే తన సంకల్పమని, ఈ 14 మంది విద్యార్థుల ఉన్నత చదువుల పూర్తి బాధ్యతను తానే స్వయంగా తీసుకుంటున్నానని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రకటించారు. ఈ విమాన ప్రయాణం విద్యార్థినుల ఉన్నత ఆశయాలకు సరికొత్త రెక్కలు తొడగాలని ఆకాంక్షిస్తూ వారికి శుభాశిస్సులు తెలియజేశారు. గవర్నమెంట్ హై స్కూల్ కేజీబీవీబీ స్కూల్లో మేము గతంలో చెప్పినట్టు మంచి టాప్ ర్యాంకులో ఎక్కువ మార్కులు తెచ్చుకున్న స్టూడెంట్స్ ని సర్ప్రైజ్ గిఫ్ట్ ఇస్తామని చెప్పి వారికి చెప్పినప్పుడు వాళ్ళు కూడా బాగా కష్టపడి అంతా ఈరోజు స్టేట్ ఫస్ట్ ర్యాంక్ కూడా మా శ్రీనిధి అని తిప్పర్తి అమ్మాయి రావడం జరిగింది. వీళ్ళందరికీ కూడా బెస్ట్ విషెస్ తెలియజేసుకుంటూ కొద్దిగా ఎంకరేజ్మెంట్ ఉండాలని వీళ్ళందరినీ కూడా ఫ్లైట్ లో పంపిస్తున్నా. ఆల్ ది బెస్ట్.